భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కోసం అని చెప్పేసి బస్సు సర్వీసుల్ని గతంలో వాజ్పేయి టైంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ టైంలో కూడా కొనసాగించారు. ఈ బస్సు సర్వీసులు అన్నటువంటిది మధ్యలో ఉద్రిక్తతల టైంలో పాకిస్తాన్కి అయితే ఆగింది, కానీ బంగ్లాదేశ్కి నడుస్తాం. కానీ ఇప్పుడు ఉన్మాదంతో వెర్రెత్తిపోతున్నటువంటి రాక్షస సంతతి బంగ్లాదేశ్ని ఏలుతున్నటువంటి నేపథ్యంలో రాక్షసులు రోడ్డెక్కి అక్కడ ఉన్నటువంటి ఇతరుల మీదన దాడి చేస్తున్నటువంటి క్రూరత్వం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో జరుగుతున్నటువంటిది ఆ బస్సు మీద దాడి. వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం మన దేశానికి వస్తారు, చివరికి మన దేశంతో ఉన్నటువంటి సంబంధాలని మాత్రం చెడగొడతారు. అగర్తలా నుంచి ఢాకా మీదుగా కలకత్తా వెళ్తున్నటువంటి భారత బస్సు మీద బంగ్లాదేశ్లో దాడి జరిగింది. బ్రాహ్మణబారియా జిల్లాలోని బిష్వా రోడ్డు మీద బస్సు మీద ట్రక్కుతో దాడి చేశారు, ట్రక్కుతో గుద్దేశారు. ట్రక్కు ఢీకొట్టడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. ఉద్దేశపూర్వకంగా భారత బస్సును ట్రక్కుతో గుద్దిచ్చారని చెప్పేసి అక్కడ క్లియర్గా దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ చెప్తున్నారు. భారత ప్రయాణికులను చంపుతామని స్థానికులందరూ గుమిగూడి బెదిరించారు, అసభ్య పదజాలంతో దూషించారు, చంపబోయారు, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం త్రిపుర రవాణా శాఖ మంత్రి సుశాంత్ చౌదరి చెప్పారు. అసలు బంగ్లాదేశ్తో సంబంధాలు కంప్లీట్గా తెగతింపులు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. అక్కడ జనాలు వాళ్ళ చావేదోళ్ళ చేస్తారు, కుక్క చావు చేస్తుంటే అప్పుడు ఆ దేశం మీద తిరుగుబాటు వస్తుంది. మన సరిహద్దులు దాడతామని ఎవడన్నా వస్తే కాల్చోతలు పడేసేటటువంటి రోజులు రావాల్సిన అవసరం ఉంది.